అయోధ్య శ్రీరాముడు జన్మించిన స్థలం. మన భారతదేశంలో రామాయణ స్టోరీ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఇంకా చెప్పాలంటే రామాయణ స్టోరీ మన ఇండియన్ హిస్టరీకి ఒక ఐడెంటిటీ. శ్రీరాముడికి ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఇది అందరికీ తెలుసు. కానీ శ్రీరాముడికి ఒక అక్క ఉందని మీరు ఎంతమంది తెలుసు? అలానే కుంభకర్ణుడు కంటిన్యూస్గా 6 నెలలు ఎందుకు పడుకుంటాడు? రావణుడి భార్య మండోదరి కప్పగా పుట్టి మనిషిగా ఎలా మారింది? అయోధ్య నుండి శ్రీలంక వరకు ప్రతి చోట ఏదో ఒక సందర్భంలో రామాయణ స్టోరీ గురించి ఈ ప్రపంచం వింటూ ఉంటుంది. మన రామాయణ స్టోరీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ ఎవరూ చెప్పని మనకు తెలియని కొన్ని హిడెన్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో వీళ్ళ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఇండియన్ హిస్టరీ గురించి చాలా వీడియోస్ చేస్తాను, వస్తాయి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. రాక్షసి కైకే చిన్న కూతురు రిషి విసర్వ, అలానే రావణాసురుని చెల్లి మీనాక్షి అలియా శూర్పణఖ. శూర్పణఖ అంటే హిందూ పురాణాల ప్రకారం అర్థం ఏంటంటే చాలా పెద్ద పెద్ద గోర్లు కలిగిన ఒక రాక్షసి. మనందరికీ తెలుసు శూర్పణఖ శ్రీరాముడిని చూసి ఇష్టపడి తన సొంతం చేసుకోవాలని ట్రై చేసిందని. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసేశాడని. రామాయణంలో కొన్ని కథనాల ప్రకారం, మనం చూసిన మూవీస్ ప్రకారం తన చెల్లిని అవమానించారని రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లి రివెంజ్ ప్లాన్ చేశాడని అంటారు. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే శూర్పణఖ రావణాసురునికి అతిపెద్ద శత్రువు. శూర్పణఖ చిన్నతనంలో దుష్టబుద్ధి అనే రాక్షసుని ప్రేమించింది. ఈ దుష్టబుద్ధి రాక్షసులందరికీ రాజు. వీళ్ళిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రావణాసురుడు చాలా సీరియస్ అయ్యాడు. ఎందుకంటే ఆ సమయంలో అసురులకు దానవులకు మధ్య ఆధిపత్య పోరు. వీళ్ళిద్దరికి అసలు పడదు, భద్రశత్రువులు. దుష్టబుద్ధి రాక్షసులకు రాజుగా ఉంటూ తన చెల్లిని ఎలా పెళ్లి చేసుకుంటాడని ఆశ్చర్యపడి రావణాసురుడు తన చెల్లి శూర్పణఖను అడ్డుపెట్టుకుని తనని చంపడానికి ప్లాన్స్ వేస్తున్నాడని అనుకుంటాడు. ఇలా అనుకుని రావణాసురుడు దుష్టబుద్ధి రాజ్యం మీద దండయాత్ర చేసి అందరినీ చంపేస్తాడు, దుష్టబుద్ధితో సహా. భర్త దుష్టబుద్ధి చనిపోయాడని శూర్పణఖ చాలా బాధపడింది. అప్పటి నుండి తన అన్న రావణాసురుడిని చూసి అసహించుకోవడం స్టార్ట్ చేసింది. తర్వాత శూర్పణఖ ప్లాన్ చేసి రాముడితో లక్ష్మణుడితో కావాలని గొడవ పెట్టుకుని ఈ విషయం రావణాసురుడికి తెలిసేలా చేసి సీతాదేవిని మారువేషంలో రావణాసురుడు లంకకి తీసుకొచ్చేలా చేసింది శూర్పణఖ. శ్రీరాముడు రావణాసురుడిని చంపేసిన తర్వాత శూర్పణఖ చాలా ఆనందపడింది. తన అన్న మీద ఉన్న పగను తీర్చుకుంది. కుంభకర్ణుడు రావణాసురుని చిన్న తమ్ముడు. ఈ రాక్షసుడు 6 నెలల వరకు పడుకునే ఉంటాడు కంటిన్యూస్గా. 6 నెలలకు ఒకసారి లేచి ఫుల్గా తిని మళ్ళీ పడుకుంటాడు. 6 నెలల వరకు లెగడు. ఇలా ఎందుకు పడుకుంటాడు, దీనికి రీజన్ ఏంటి అని మనలో చాలా మందికి తెలియదు. దీనికి రీజన్ ఏంటంటే ఒక శాపం. కుంభకర్ణుడు పుట్టినప్పటి నుంచి ఈ ప్రపంచాన్ని విధ్వంసం చేయడం స్టార్ట్ చేశాడు. కుంభకర్ణుడు ప్రతిరోజు 1000 పైన జంతువులను చంపి తినేసేవాడు. ఇది తెలుసుకున్న దేవతల రాజు ఇంద్రుడు తన దగ్గరికి వచ్చి ఇది కరెక్ట్ కాదురా, తప్పు అని చెప్పడం ట్రై చేశాడు. ఇలా చెప్పడంతో కుంభకర్ణుడికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఇంద్రుడి వాహనాన్ని ఎరకొట్టేస్తాడు. దీని గురించి అందరి దేవతలకు చెప్పి బ్రహ్మదేవుడికి కంప్లైంట్ ఇస్తాడు. ఇదే కంటిన్యూ అయితే కుంభకర్ణుడు ఈ ప్రపంచంలో ఉన్న అందరినీ చంపి తినేస్తాడని, ఈ ప్రపంచం అంతం అయిపోతుందని బ్రహ్మదేవుడు కుంభకర్ణుడి దగ్గరకు వచ్చి ఒక శాపం విధిస్తాడు. ఆ శాపం ఏంటంటే బ్రతికి ఉన్న చనిపోయిన శవంలా నిద్రలోనే ఉండడం. ఇది తెలుసుకున్న రావణాసురుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తన తమ్ముడు కుంభకర్ణుడి శాపాన్ని తగ్గించమని వేడుకుంటాడు. దీనికి అంగీకరించిన బ్రహ్మదేవుడు ఈ శాపం కేవలం 6 నెలలు మాత్రం ఉంటుందని, 6 నెలలు పడుకుని లేచిన రోజున తనకు కావాల్సింది ఫుల్గా కడుపు నిండా తిని మళ్ళీ 6 నెలలు పడుకునేలాగా తన శాపాన్ని తగ్గిస్తాడు. కుంభకర్ణుడు పుట్టుక నుంచి చాలా పవర్స్ ఉన్న ఒక రాక్షసుడు. కానీ వాటిని మిస్యూజ్ చేయడం వల్ల వాటిని కోల్పోయి బద్ధకస్తుల్లా మారతాడు. మండోదరి రావణాసురుని భార్య, లంకకు మహారాణి. రామాయణంలో ఉత్తరాఖండ్ ప్రకారం మండోదరి అసురుల రాజు మయాసుర, ఇతని భార్య దేవలోక అప్సర హేమకూతురు. కానీ ఉడియ ధర్మ పురాణం ప్రకారం మండోదరి మనిషిగా పుట్టలేదు, ఒక కప్పగా పుట్టింది. ఒకసారి మందార్, ఉదర్ అనే 2 ఋషులు పాలు తాగడానికి వెళ్తారు. కానీ వీళ్ళు తాగాలనుకున్న పాలల్లో పాము విషయం కలిసి ఉంటుంది. 2 ఋషులను కాపాడడానికి ఒక కప్ప పాలల్లోకి దూకేసింది. ఇది తెలియని ఆ ఋషులు ఆ కప్పకు ఒక శాపం విధించారు. ఆ శాపం వలన ఈ కప్ప చాలా అందమైన అమ్మాయిగా మారిపోయింది. ఈమె అందం గురించి అందరికీ తెలిసింది. ఈమె పేరు వేంగవతి. ఈమెను సొంతం చేసుకోవడానికి లంకాధిపతి రావణాసురుడు కిష్కింధ రాజ్యం రాజు వాలికి మధ్య యుద్ధం మొదలైంది. వీళ్ళిద్దరూ వేంగవతి నాకే దక్కాలి, నాకే సొంతం అని ఆమెను పట్టుకుని వాళ్ళ వైపుకి లాక్కుంటున్నారు. వాలి రావణాసురుడు చాలా శక్తివంతులు. లాగడం వలన బలహీనపడిన వేంగవటి శరీరం 2 పార్టులుగా విడిపోయింది. ఇది తెలుసుకున్న యమధర్మరాజు వాయుదేవుడు అక్కడికి వచ్చి విడిపోయిన శరీరాన్ని మళ్ళీ అతికించారు. తరువాత ఈ శరీరానికి శాపం విధించిన 2 ఋషులు మందార్, ఉదర్, వీళ్ళ పేర్లు కలిసేలాగా మండోదరి అని పెట్టారు. మన పురాణాల్లో ఒక 5 స్త్రీలను మాత్రం బాగా గౌరవిస్తారు. వీరిలో ఈ మండోదరి ఒకరు. మిగతా వాళ్ళు వచ్చేసి కుంతిదేవి, అహల్య, ద్రౌపది, తార. మండోదరి ఒక రాక్షసుడి భార్య అయినా తనలో ఉన్న మంచితనాన్ని ఎప్పుడూ వదలలేదు. తను చాలాసార్లు చెప్పింది తన భర్త రావణాసురుడికి, మీ మొండి పట్టుదలని వదిలేసి సీతాదేవిని వదిలేయండి అని. ఆమెకు తెలుసు తన భర్త రావణాసురుడు ఎంత శక్తివంతుడైనా శ్రీరాముడిని ఓడించలేడు, శ్రీరాముడి చేతిలో ఓడిపోతాడని. లాస్ట్కి అదే జరిగింది. శ్రీరాముడు దశరథ మహారాజుని పెద్ద కొడుకుని మనందరికీ తెలిసింది. కానీ శ్రీరాముడి కంటే ముందు దశరథ మహారాజుకి ఒక కూతురు ఉండేది. దశరథ మహారాజు, అతని భార్య కౌసల్య, వీళ్ళకు పుట్టిన మొదటి కూతురే ఈ శాంతాదేవి, శ్రీరాముడికి అక్క. ఈమె గురించి రామాయణంలో రాసి ఉంది, కానీ చాలా మందికి తెలియదు. వాల్మీకి రామాయణంలో బాలకాండ ప్రకారం ఒకసారి అంగదేశపు రాజు రోంపాడ్, అతని భార్య వర్షిని అయోధ్యకు వచ్చారు. ఈ రాజా రోంపాడ్, దశరథ మహారాజు ఇద్దరు కూడా మంచి మిత్రులు. అలానే కౌశల్యదేవికి వర్షిని చెల్లి అవుతుంది. వీళ్ళిద్దరూ కూడా సరదాగా మాటల సందర్భంలో మీ కూతురిని మాకు ఇవ్వండి, మేము పెంచుకుంటాం అని అడిగారు.
ఆ సమయంలో వీళ్ళకి సంతానం లేదు. వీళ్ళ బాధను అర్థం చేసుకున్న దశరథుడు దీనికి అంగీకరించేసి శ్రీరాముడు అక్క శాంతాదేవిని వీళ్ళకి దత్తత ఇచ్చేశారు. ఈ రాజా రోంపాడ్ అతని భార్య వర్షినికి శాంత అంటే చాలా ఇష్టం. చాలా అపురూపంగా పెంచుకునేవారు. ఒకరోజు రోంపాడ్ శాంతతో మాట్లాడుతున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వస్తాడు అతనితో మాట్లాడదాం అని చెప్పేసి. కానీ రోంపాడ్ అతన్ని పట్టించుకోడు. ఆ బ్రాహ్మణుడు ఇంద్రుడి భక్తుడు. అతన్ని అవమానించినందుకు ఇంద్రుడికి చాలా కోపం వస్తుంది. ఎలా అయినా సరే ఇతనికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. కొన్ని రోజులకి అతని రాజ్యం అంగదేశంలో భయంకరమైన కరువు వస్తుంది. ఈ భయంకరమైన కరువు నుండి తన రాజ్యాన్ని కాపాడడానికి అలానే ఇంద్రుడిని శాంతింపజేయడానికి రిషి శృంగి అనే వ్యక్తిని పిలిచి యాగం చేపిస్తాడు. ఈ యాగం చేసిన తర్వాత తన రాజ్యంలో కరువు పోతుంది. అంగదేశపు రాజ్యంలో అందరూ కూడా రిషి శృంగి యాగం చేయడం వల్ల కరువు పోయిందని అతను మెచ్చుకొని చాలా విశ్వాసంతో ఉంటారు అతని పట్ల. రాజా రోంపాడ్ అతని కూతురు శాంతని ఈ రిషి శృంగికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ తర్వాత రిషి శృంగి అయోధ్య వెళ్లి యాగం చేస్తాడు. ఈ యాగం చేసిన తర్వాత దశరథ మహారాజుకి శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు పుడతారు. శాంత పుట్టింది రఘువంశంలో, కానీ పెరిగింది రాజా రోంపాడ్ దగ్గర. దీని వలన బాలకాండ్ రామాయణంలో ఈమె గురించి చాలా తక్కువ ప్రస్తావించారు. లక్ష్మణుడు తన జీవితం అంతా తన అన్న శ్రీరాముడికి అంకితం చేశాడు. శ్రీరాముడు చేసిన ప్రామిస్ కోసం రాముడు ఈ లోకాన్ని విడిచి జలసమాధి అవ్వాలని నిర్ణయించుకుంటాడు. పద్మపురాణం ప్రకారం రాముడు అయోధ్యను పాలిస్తున్న చాలా రోజుల తర్వాత ఒక సాధువు రాముడి దర్బారుకు వచ్చి మీతో ఒంటరిగా మాట్లాడలే అని అంటాడు. దానికి అంగీకరించిన రాముడు ఇద్దరు ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటారు మాట్లాడుకోవడానికి. వెళ్లే ముందు లక్ష్మణుడితో లోపలికి ఎవరిని రాకుండా చూసుకొని ఆదేశిస్తాడు. ఒకవేళ ఎవరైనా లోపలికి వస్తే వాళ్ళకి మరణశిక్ష పడుతుంది అని అంటాడు. కానీ అది చాలా స్లోగా చెప్పడం వల్ల ఎవరికి వినబడదు. ఇంతకీ అయోధ్యకి వచ్చిన వ్యక్తి సాధువు కాదు, యమధర్మరాజు. ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి వచ్చి మీరు చేయవలసిన పని పూర్తయింది, ఇక మీరు ఈ శరీరాన్ని విడిచి రావాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పడానికి. యమధర్మరాజు రాముడి దగ్గర నుంచి ఒక ప్రామిస్ తీసుకుంటాడు. అదేంటంటే మన మధ్య జరిగింది ఎవరు వినకూడదని. ఒకవేళ ఎవరైనా వింటే ఋషి దుర్వాస అనే రాక్షసుడు ఆ ప్రదేశానికి వస్తాడని. ఈ ఋషి దుర్వాస చాలా భయంకరమైన వ్యక్తి. ఎంత భయంకరమైన వ్యక్తి అంటే గొప్ప గొప్ప దేవతలు కూడా ఇతను చూసి భయపడతారు. బయట ఉన్న లక్ష్మణుడు లోపల వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి బయట నుంచి సీక్రెట్ గా వింటూ ఉంటాడు. ప్రామిస్ ప్రకారం ఎవరు వినకూడదు, కానీ లక్ష్మణుడు బయట నుంచి సీక్రెట్ గా వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారని వింటాడు. దీని వలన ఋషి దుర్వాస వస్తాడు ఆ ప్రదేశానికి. వచ్చి లక్ష్మణుడు ఉండే ప్లేస్లో నుంచుని తలుపు తీయండి అని చెప్పేసి ట్రై చేస్తాడు లోపలికి వెళ్ళడానికి. కానీ లక్ష్మణుడు దానికి ఒప్పుకోడు. అతనికి చాలా కోపం వస్తుంది, హెచ్చరిస్తాడు, వార్నింగ్ ఇస్తాడు. శ్రీరాముడు గనక తన శరీరాన్ని విడవకపోతే అతను శాపగ్రస్తుడు అవుతాడని. ఇది విన్న లక్ష్మణుడు చాలా భయపడతాడు. ఎందుకంటే అతనికి అన్న మీద ఉండే ప్రేమ అలాంటిది కాబట్టి. ఎలా అయినా సరే తన అన్నను ఈ శాపం నుండి కాపాడాలని చెప్పేసి వేరే దారి లేక తలుపులు ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు లక్ష్మణుడు. యమధర్మరాజు రాముడితో లక్ష్మణుడిని ఈ దేశం నుంచి బహిష్కరించండి అని అంటాడు. ఎందుకంటే లక్ష్మణుడు పక్కనుంటే రాముడికి మరణం రాదు కాబట్టి. కానీ రాముడు అలా చేయడు. ఎందుకంటే రాముడికి లక్ష్మణుడు అంటే చాలా ప్రేమ. యమధర్మరాజు చెప్పింది చేయకుండా రాముడు ఒంటరిగా సరయూ నదికి వెళ్ళి అక్కడ జలసమాధి చేసుకుని తన శరీరాన్ని విడిచి ఇంకో అవతారం ఎత్తడానికి వైకుంఠానికి వెళ్తాడు. ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ ని రాముడు లక్ష్మణుడి మీద, లక్ష్మణుడు రాముడి మీద చూపించాడని రామాయణంలో ఎక్కడో కూడా పెద్దగా ప్రస్తావించలేదు. ఈ వీడియో ఇక్కడతో అయిపోయింది. లాస్ట్ వరకు చూస్తుంటే చాలా థ్యాంక్ యూ. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.